వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. కొద్దిమంది కొద్ది దూరం నడిచిన వెంటనే కాళ్ళ నొప్పులు అంటుంటారు. అట్లా అని చెప్పేసేసి ఇది బోన్‌కి సంబంధించినవి కాదు, నర్వ్ వీక్‌నెస్‌తో వచ్చిన నొప్పులు అని చెప్పేసి అంటుంటారు. అసలు ఈ నరాల నొప్పులు అనేవి ఎందుకు వస్తా ఉంటాయి? అదేవిధంగా కూర్చున్నా, నిలబడినా కూడా ఈ పెయిన్స్ ఎక్కువ అవుతా ఉంటాయి అంటుంటారు. ఇది ఏ సందర్భంలో జరుగుతుంది? వీటి గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో హోమియోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. సార్, కొంచెం వింత సమస్యలాగా కనపడతా ఉంటుంది. ఎక్కువ నడిస్తే ఏదన్నా నొప్పులు అంటే అది ఏదన్నా బోన్‌కి సంబంధించిందేమో అనేసేసి కాల్షియం టెస్టులు అన్నీ చేస్తూ ఉంటారు. కానీ అవి కాదు. సో ఇది న్యూరోకి సంబంధించింది అని చెప్పి లాస్ట్ ఫైనలైజ్ అయిపోతూ ఉంటుంది. అసలు ఇది రావడానికి రీజన్ ఏంటి? అదేవిధంగా హోమియోలో ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉంది? రీజన్ ఏంది నేను చెప్తాను. Yes. దీనికి ఒక లక్షల ఏండ్ల హిస్టరీ ఉంది. లక్షల ఏండ్ల హిస్టరీ. ఎందుకు మనిషికి ఇట్లా నడుము నొప్పి వస్తుంది? ఇప్పుడు పోస్చర్ అంటారు. కరెక్ట్ పోస్చర్ లో ఉంటే కూడా చాలా మందికి నడుము నొప్పిలు వస్తాయి. లక్షల ఏండ్ల చరిత్ర ఉంది. ఎట్లా నేను చూపిస్తాను. ఇప్పుడు కుక్ ఉంది అనుకోండి. కుక్క కాకుండా ఏమైనా మీకు ఇష్టమైన జంతువు చెప్పండి. ఓకే, సింహం. సింహం. మీ ఇష్టమైన జంతువు, ఇంకో జంతువు, రెండు గీసినాం కదా. ఓకే. అయితే ఈ రెండు జంతువుల్లో మీకు ఒకటి కామన్ పాయింట్ అబ్జర్వ్ చేయొచ్చు. ఏంది? ఇవి 4 కాళ్ళు వాడుతున్నారు. ఇప్పుడు మనిషి కూడా జంతువునే, అవునా కాదా? మనిషి ఎట్లుంటాడు? ఇట్లుంటాడు. ఎన్ని కాళ్ళు వాడుతున్నాడు? 2 కాళ్ళు. ఇప్పుడు దీంతో మనకు ఒక ఇన్ఫ్లుయెన్స్ వస్తుంది. దీన్ని బైపెడలిజం అంటారు. బైపెడలిజం అంటే మనిషి మాత్రం నడుస్తాడు 2 కాళ్ళ మీద. ఇది ఎవల్యూషన్. ఎట్లా? ఇప్పుడు చెట్లకు పండు ఉంది అనుకోండి. ఇప్పుడు చెట్లకు పండు ఉంటే ప్లగ్ చేసుకోవచ్చా ఈ జంతు? చేసుకోలేడు. మనం చేతులతోటి తినడం స్టార్ట్ చేసినాము. అయితే చేతులతోటి ఇట్లా వేరే పనులకు వాడుకోవడానికి అది ఒక ఎవల్యూషన్. ఓకే ఓకే. కానీ ఇది చాలా పాజిటివ్ ఉంటుంది. కానీ దీంట్లో ఒక నెగటివ్ కూడా అవుతుంది. ఇప్పుడు వీళ్ళకు కూడా వర్టిబ్రల్ కాలం ఉంటుంది. వర్టిబ్రల్ కాలం అంటే ఇట్లా ఇక్కడ బుర్ర ఉంటుంది, మళ్ళీ ఇక్కడ స్పైనల్ కార్డ్ ఉంటుంది. కానీ వీళ్ళకి ఎట్లా ఇట్లా ఉంటుంది. ఇది సింహం అనుకోండి, మీ సింహం ఇట్లా ఉంటుంది, ఈడికెళ్ళి ఇట్లా వస్తుంది. కానీ మనిషిలా ఎట్లా ఉంటుంది? ఇది బ్రెయిన్ అనుకోండి, ఇది స్పైనల్ కార్డ్ అనుకోండి. ఓకే. ఇప్పుడు ఇది మనిషి ఇట్లా ఇట్లా చూస్తే, ఇప్పుడు సైడ్ యాంగిల్ చూద్దాం మనం. పొట్ట కూడా వేసుకుంటాం. ఇది సైడ్ యాంగిల్. అంటే ఏంది అంటే అర్థం, ఇన్ని ఇయర్స్ నుంచి మనం నడుస్తున్నామా నిల్చొని. అయితే ఏమైపోయిందంటే ఇట్లా స్ట్రేట్ ఉంటది ఈ జంతువులకి స్పైనల్ కార్డ్, కానీ మనకు ఎస్ షేప్ లో అయిపోతుంది. ఎస్ షేప్ లో అయిపోతుంది. ఎట్లా? ఇట్లా వచ్చి ఇట్లా అవుతుంది. ఈ కర్వ్ వస్తుంది. ఈ కర్వ్ లో మళ్ళా ఇంకో గమ్మత్ చూపిస్తాను మీకు. ఇట్లా అన్ని దీనికి ప్రొటెక్ట్ చేసుకుంటా బోన్స్ ఉంటాయి. దీన్ని వర్టిబ్రే అంటారు. ఇట్లా మన స్పైనల్ కార్డ్ కి కూడా ఉంటాయి. ఇట్లా లైన్ గా ఇక్కడ వరకు ఉంటాయి. ఇది వరుసగా ఉంటాయి. ఇట్లా వరుసగా ఉంటాయి. ఇట్లా స్పైనల్ కార్డ్కి ఉంటుంది. కానీ ఏమైపోయిందంటే ఇప్పుడు మనము కంప్యూటర్ ముంగట పనిచేస్తాం. కంప్యూటర్ ముంగట పనిచేస్తే ఇట్లా దాని లోపలికి వెళ్ళిపోతాం. కంప్యూటర్ లోపలికి వెళ్ళిపోతాం. ఎందుకు? ఎక్కువ కనిపిస్తుంది మనకు. వేరే వాళ్ళు ఇట్లా దూరం నుంచి చూస్తే ఎంత కనిపిస్తుంది, దానికన్నా ఎక్కువ కనిపించడానికి మనం వెళ్ళిపోతాం, దాని లోపల దూరిపోతాం. అయితే ఏమైపోతుంది అంటే మన పోస్చర్ ఆల్రెడీ బెండ్ ఉంది, ఇంకా ఎక్కువ బెండ్ అవుతుంది. ఇంకో ఎక్కువ బెండ్ అవుతుంది. అదొకటి. ఇన్ని జంతువులు ఉన్నాయి కదా, ఇన్ని వర్టిబ్రేట్స్ ఉన్నాయి. అంటే వర్టిబ్రల్ కాలం ఉన్న జంతువులు. ఏ జంతువు ఒక్క కాళ్ళ పైన నిల్చి ఉంటుంది చెప్పండి? మనమే. ఈ కాళ్ళ మీద ఎక్కువ భారం పడుతుంది అనుకోండి, అబ్బా ఈ కాళ్ళు ఆగుతుందని మొత్తం బరువు ఈ కాళ్ళ మీద వస్తాం. మళ్ళా ఈ కాళ్ళు ఆగుతుంటే మళ్ళా ఈ కాళ్ళ మీద వస్తాం. అంటే మన పోస్చర్ చాలా తప్పు, అవునా కాదా? ఇప్పుడు పోస్చర్ అయితే మనం అర్థం చేసుకున్నాం. మళ్ళీ ఇప్పుడు కొత్త స్టార్ట్ అయింది. ఇప్పుడు చేతులు ఇట్లనే అయిపోయినాయి, ఇట్లనే మొబైల్ చూసి
పడుకున్నప్పుడు కూడా ఇట్లనే మనిషి అట్లనే ఉంటాడు. అరే మొబైల్ పార్ట్ ఆఫ్ బాడీ, అది కూడా ఒక బొక్కలాగా. 206 బొక్కలు ఉంటాయి, కానీ ఇప్పుడు 207 బొక్కలు అయిపోయినాయి. ఎందుకంటే మొబైల్ వచ్చేసి చేతిలో. ఎప్పుడు చూసినా నిల్చున్నా ఇట్లనే, పడుకున్నా ఇట్లనే, కూర్చున్నా ఇట్లనే. టాయిలెట్లో కూడా 80% మంది ఫోన్లు తీసుకొని పోతున్నారంట. అయితే ఏమైపోయింది, పోస్చర్ది ప్రాబ్లం అయింది. మళ్ళా దాని మీద ఈ స్పైనల్ కార్డ్ ఏదైతే ఉంటుంది కదా, ఈ స్పైనల్ కార్డ్ ఏం చేస్తుంది అంటే మన బాడీలో కరెంట్ పాస్ చేస్తుంది చేతులకు, కాళ్ళకు, మొత్తం పాదాల వరకు. అయితే ఇప్పుడు ఈ స్పైనల్ కార్డ్ ఏం చేస్తుంది, కరెంట్ పాస్ చేస్తుంది. కరెంట్ పాస్ చేసేటప్పటికి ఈ స్పైనల్ కార్డ్కి బై ఛాన్స్ ఏమైనా డిస్టర్బెన్స్ అయితే ఎట్లుంటుంది, ప్రాబ్లం అవుతుందా కదా, వైరింగ్ ప్రాబ్లం. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఈ బొక్కలు ఉన్నాయి కదా, ఈ బొక్క మనిషిది గానా జంతుది గాని, ఒక బొక్క ఇట్లా జారి బయటికి వస్తుంది, అన్ని ఇట్లా లైన్ లో ఉంటాయి, ఒకటి జారి బయటికి వస్తే ఈ స్పైనల్ కార్డ్ కూడా ఇట్లా అయిపోతుంది. అర్థమైందా మీకు? ఇట్లాంటి కండిషన్స్ లో ఏమైతుంది, ఇప్పుడు బొక్క అనేది లాగుతుంది, బొక్క స్పైనల్ కార్డ్ ని లాగుతుంది వెనకకి గానీ ముందుకు గానీ. ఏమైపోతుంది, కరెంట్ చక్కగా పోతుందా? పోదు. వైర్ ఉంది ఇప్పుడు ఈ లైట్ కి, మనం గుంజితే ఏమైతుంది, ఒకసారి పోతుంది కరెంట్, ఒకసారి పోదు. అట్లా ఏమైతుంది అంటే మళ్ళా ఈ దానికి మధ్యలో ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ ఉంటది, అంటే చీజ్ ఉంటుందా శాండ్విచ్ మధ్యలో, అట్లనే ఉంటది. ఏం చేస్తుంది, మీరు దుంకినా ఉరికినా బండి మీద పోయినా గుంతల్లో పడినా బండి ఈ షాక్ మొత్తం అబ్జర్వ్ చేసుకుంటారు. ఇప్పుడు ఏం చేస్తారు, చాలా మంది ర్యాపిడో కొడతారు పిల్లలు, ఏం చేస్తారు, డైలీ 100 కిలోమీటర్లు 200 కిలోమీటర్లు గుంతల్లో పడుతూనే ఉంటది. ఏమైతుంది అప్పుడు, ఇది ఏదైతే ఇది ఉంది కదా చీజ్ లాగా, ఇది జరా ఇట్లా వచ్చేస్తుంది. ఇప్పుడు డిస్క్ ప్రొలాప్స్ అంటారు, డిస్క్ హెర్నియేషన్ అంటారు. అప్పుడు కూడా ఇట్లా కిందికి వస్తే అది ఒకటే రాదు, ఈ స్పైనల్ కార్డ్ ని కూడా గుంజుతుంది, ఇట్లా బయటికి గుంజేస్తుంది. అప్పుడు కూడా కరెంట్ డిస్టర్బ్ అవుతుంది. ఇప్పుడు వచ్చి ఏమంటారు, చాలా మంది పిల్లలు ర్యాపిడో నడిపేటోళ్ళు, లేకపోతే మార్కెటింగ్ చేసే పని, ఒక మార్కెటింగ్ చేస్తాడంట ఒక ఆయన, డైలీ 150 కిలోమీటర్లు తిరుగుతాడంట, ఊర్లు తిరుగుతాడు. విజయవాడలో ఉంటాడు ఆయన, ఒక్కొక్కసారి మంగళగిరి పోవాలి, ఒక్కొక్కసారి గుంటూరు పోవాలి, బండి మీదనే మొత్తం. అయితే ఏమైపోయింది సార్, నాకు బండి నడిపిస్తుంటే లెఫ్ట్ కి తిరుగుతుంటే చక్కర వస్తుంది, మళ్ళా డ్రైవింగ్ చేసేటప్పుడు ఇట్లనే ఉంటాయి నా చేతులు, ఇవన్నీ లాగుతున్నాయి. ఇట్లా చేస్తే జర నయం అనిపిస్తుంది, ఇప్పుడు ఇట్లా తీసేస్తా కదా లాగుతాయి. ఈ చేతులలో తిమ్మిరి వస్తుంది నాకు. మళ్ళా బండి నడిపి ఈ కింది భాగం కాకిక్స్ అంటారు దీన్ని, స్పైనల్ కార్డ్ ఎండ్ అవుతుంది అక్కడ, వర్టిబ్రే, అక్కడ విపరీతం నొప్పి. ముడ్డి ఎముక అంటారు కదా, అక్కడ విపరీతం నొప్పి. మళ్ళా అరికాల్లో తిమ్మిర్లు వస్తున్నాయి. బండి నడిపేటప్పుడు కూడా గేర్ చేంజ్ చేయాలి కదా బండిది, అప్పుడు కూడా తిమ్మిర్లు వస్తున్నాయి నాకు, ఇట్లా అంటున్నారు ఆయన. అయితే ఏమవుతుందంటే ఇది డిస్క్ హెర్నియేషన్ అయినా, స్పాండిలోసిస్ అయినా, డీజనరేటివ్ డిస్క్ డిజీజ్ అయినా, ఇట్లా స్పైనల్ కార్డ్ డిస్టర్బ్ అయిపోతుంది. స్పైనల్ కార్డ్ డిస్టర్బ్ అయితే చేతులకు కాళ్ళకు పోయి నరాల కరెంట్ డిస్టర్బ్ అవుతుంది కదా, అన్ని నరాలు స్పైనల్ కార్డ్ కి కనెక్టెడ్ ఉంటాయి, కాళ్ళవి చేతులవి. అవి డిస్టర్బ్ అయి ఇట్లా ఒక్క రోగం తర్వాత ఒకటి, ఒక్కొక్క పేషెంట్ లో 2-3 రోగాలు కనిపిస్తాయి మనకు స్పైనల్ కార్డ్ కి సంబంధించినవి. అవి అవుతాయి. ఈ పేషెంట్ కి హోమియోపతి మందులు ఇచ్చినాం. ఆఖరికి ఎట్లయిపోయిందంటే డిడిడి అనేసి కండిషన్ కూడా ఉంది, సియాటికా కూడా ఉంది, స్పాండిలోసిస్ కూడా ఉంది. ఈ పేషెంట్ కి ఈ అన్ని కండిషన్లు ఆపరేషన్ లేకుండా హోమియోపతి తోటి మొత్తం సెట్ రైట్ అయిపోయింది. హోమ్ రెమెడీ ఏమైనా సజెస్ట్ చేస్తుంటారు? హోమ్ రెమెడీ చెప్తాను మీ అందరికి. మీకు ఒకటి మీరు గుర్తు పెట్టుకోండి, ఏదైతే మునక్కాయ ఉంటారు కదా, ఇట్లా ఉంటాయి కదా మొరింగా, ఇది చాలా మంది మునగాకు పౌడర్ ఏమో వాటర్ లో వేసుకొని తాగుతున్నారు, అది కూడా చాలా మంచిది. బట్ మునక్కాయలు ఏం చేయాలి, కుక్కర్ లో వేసుకోవాలి. కుక్కర్ లో వేసుకొని దీన్ని బాయిల్ చేయాలి. బాయిల్ చేసి మన పప్పు గుత్తి ఉంటది కదా, దాంతో ఇది మంచిగా ఇట్లా చేస్తే దాంట్లో ఉన్న గుజ్జు మొత్తం వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏంది ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ అంటే మనం మోకాల్లో గుజ్జు అంటాం కదా, ఇది కూడా గుజ్జునే, ఇది మొత్తం పోయింది కదా. అయితే ఈ గుజ్జు పెరగడానికి కూడా ఇది హెల్ప్ఫుల్ ఉంటది. డైలీ ఈ గట్టి దండిల్లాగా ఉంటాయి కదా, అవన్నీ తీసి పడేసేయాలి. ఇది వాటర్ లో వేసుకొని తాగాలి మీరు రోజు. ఆల్రెడీ వాటర్ ఉంటుంది దాంట్లో. ఇది మొరింగా సూప్ అంటారు దీన్ని. మొరింగా సూప్ డైలీ మీరు తీసుకోండి, ఎప్పుడైనా తీసుకోండి, తినేటప్పుడైనా తీసుకోండి, లేకపోతే పడుకునేటప్పుడు ఒక 2 hours ముందు తీసుకోండి, ఎర్లీ మార్నింగ్ తీసుకోండి. దీంట్లో మీరు మిరియాల బుక్ని వేయాలి కొంచెం,
ఓకే ఓకే అది వెరీ ఇంపార్టెంట్. ఎందుకు మిరియాలు ఏం చేస్తాయంటే మీరు తినే న్యూట్రిషన్లకు వెళ్ళి మంచిగా అబ్జర్వ్ చేయడానికి హెల్ప్ చేస్తాయి అవి. అట్లా అది చేస్తే మనకు బెటర్ కూడా ఉంటుంది. ఈ పేషెంట్కి కూడా చెప్పినా నేను ఇది జర చేతులు వనకడం. ఈ పేషెంట్ ఇంకోటి ఏమన్నాడంటే సార్ నాకు ఒంగనీకి వస్తలేదు. ఓకే ఓకే ఇప్పుడు ఇట్లా పెన్ పడిపోయింది అనుకోండి, మనం ఏంది ఇట్లా ఒంగి ఇట్లా తీసుకోవాలి. ఈ పేషెంట్ కి ఒంగనీకి కూడా వస్తలేదు. ఓకే ఎందుకు? ఇది అయింది కదా స్పైనల్ కార్డ్ జర డిస్టర్బ్ అయిపోయింది, మొత్తం బొక్క దాన్ని ఏం చేస్తుంది, ప్రెస్ చేస్తుంది. అయితే దానివల్ల ఇవన్నీ ప్రాబ్లమ్స్. ఆ పేషెంట్ కి కూడా పరిష్కారం దొరికింది, మీకు కూడా దొరుకుతుంది. ఎస్, ఇది మొత్తానికి ఏంటంటే సర్జరీ వరకు వెళ్ళాల్సినవి కూడా హోమియోపతిలో ట్రీట్మెంట్ ద్వారా దీనికి మహా అంటే ఒక 5 నెలల నుంచి సంవత్సరం కాలం పాటు తీసుకున్నారంటే సర్జరీ అనేది అవాయిడ్ చేయొచ్చు. సో లైఫ్ లాంగ్ మనం మెడిసిన్స్ తీసుకుంటూ ఇబ్బందులు పడే కంటే కూడా ఒక 5 months నుంచి 10 months మనం ఒక టైం అనేది కేటాయించాము అని అంటే మాత్రం ఖచ్చితంగా ఇట్లాంటి పెయిన్స్ అనేవి తగ్గుతాయి అని చెప్పేసి డాక్టర్ గారు చెప్తున్నారు. దీనికి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే చేతన్ రాజు గారి కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం, మీరు నేరుగా సార్తో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్.